టీఆర్ఎస్ ఓడిపోవడం కూడా మంచిదే అంటున్నారు. ఎందుకంటే నాన్ స్టాప్గా నువ్వు ప్రజలకు సేవ చేసుకుంటా పోతే అవతలోని వాల్యూ కూడా మీకు తెలియదు కదా. ఇప్పుడు వీళ్ళు ఇచ్చి హామీలు ఇచ్చి మర్చిపోయారు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ వాల్యూ తెలుస్తుంది ప్రజలకు. కేసీఆర్ అన్న ఏడు నువ్వు రావాలి, లేదంటే మళ్ళీ ముఖ్యమంత్రి, ఇలాంటివి వింటున్నాం మనం. సో బీఆర్ఎస్ ఓడిపోవడం ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మంచిదే కదా. అట్లేం లేదన్న, అట్లా ఎప్పుడన్నా పార్టీ ఓడిపోతే మంచిదని ఎవడు ఏ పార్టీలో ఉన్న నాయకుడు ఎవడు అనుకోరన్న. ఏమంటున్నా, మీరు ఓడిపోబట్టే కదా వాళ్ళంతా వరస్ట్ అని తెలిసింది, అంతే కదా. కంటిన్యూస్గా మీరు ఉన్నారు అనుకోండి, ఏమైపోతుంది అంటే అరే 15 ఏళ్ల నుంచి వీళ్ళే ఉన్నారు అనేటట్టు వెళ్ళిపోతుంది. ఏమో అన్నారు అది తెలియదు నాకైతే, కానీ ఇంకా ఓడిపోయినందుకు డెవలప్మెంట్ ఆగిపోయిందని నేను ఫీల్ అవుతూ ఉంటా. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన మెట్రో వర్క్స్, మన మెట్రో రైల్ శంకుస్థాపన చేసినాం ఎలక్షన్కి ముందు. తర్వాత వర్క్ కంటిన్యూ చేయాలి ఎయిర్పోర్ట్కి, అది ఆపేసారు. సో ఆ కారిడార్ ఉండుంటే ఇంకా హైదరాబాద్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేది. సో అది ఆగిపోయింది. సో డెవలప్మెంట్ ఆగిపోయిందనే బాధ నాకు ఇంకా అనిపిస్తుంది, హైదరాబాద్లో ఉంటాం కాబట్టి.